నమస్కారం గురువుగారు. గురువుగారు జూన్ 2వ తేదీ గురుస్థానం అయితే మారుతుంది. ఈ గురువు మారడం వల్ల కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటది గురువుగారు? శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి ప్రస్తుతం గురువు 6వ స్థానంలోకి రావడం జరిగింది. అయితే గురువు ఈ రాశి వారికి ధన లాభాధిపతి, అంటే ప్రధానమైన గ్రహం మాట కుంభరాశి వారికి. 2వ స్థానానికి అధిపతి అంటే అటు సేవింగ్స్, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు అన్నీ కూడా 2వ స్థానం బట్టి ఉంటాయి. 2వ స్థానం బాగుంటేనే ఆర్థికంగా మనం బాగుంటాం. 11వ స్థానం అంటే 11వ స్థానం అంటే మనకి సహాయం చేసే మిత్రులు, మనం ధనం సంపాదించే విధానం, ఇవన్నీ కూడా 11వ స్థానం బట్టి ఉంటాయి. కాబట్టి మెయిన్ కుంభరాశి వారికి గురువు బాగుంటేనే వాళ్ళ జీవితంలో అనుకూలత రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మరి గురుగ్రహం వీళ్ళకి 6వ స్థానం అనేది రావడం జరిగింది. బట్ ఏదైనా ఒక గ్రహం 6వ స్థానం, 8వ స్థానం, 12కి వచ్చినప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. అంటే ఇబ్బందులు కలగజేస్తుందంటే దాన్ని మనం ఓవర్కమ్ చేస్తే అది మనకి ప్రాఫిట్గా మారడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి ధనాధిపతి గురువు 6వ స్థానంలోకి వచ్చాడు. అంటే 6వ స్థానం మనకి ఏం చెప్తుంది అంటే శత్రువులు, రోగాలు, రుణాలు, అదే విజయస్థానం కూడా. అందువల్ల అంటే ఆర్థిక పరంగా ధనాధిపతి 6వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఆర్థిక పరంగా మీకు ఫైనాన్స్ సౌకర్యం లభిస్తూ ఉంటుంది. అంటే మీరు ధనం సంపాదించే విధానం మారుతూ ఉంటుంది. అంటే మీరు ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, అంటే మీకు వాక్ స్థానాధిపతి గురువు కాబట్టి వాక్కు ద్వారా సంపాదించే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అందులో ఈ ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నవాళ్ళు, న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళు, వీళ్ళకి వారి యొక్క సంపాదనా విధానం పెరుగుతుంది. మీ సర్వీస్లో క్వాలిటీ కనబడుతుంటుంది. ఆదాయ విషయాల్లో అనుకూలత పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఎవరైతే కొత్తగా సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నారో, నిరుద్యోగులు అయితే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఈ విధంగా ఆర్థిక పరంగా మీరు మెరుగుపడతారు. 6వ స్థానంలో వచ్చినటువంటి గురువు మీకు 6వ స్థానం నుంచి 12వ స్థానాన్ని వీక్షిస్తాడు. సో కారణం వల్ల ఏంటంటే కొంతవరకు మీరు ఏవైతే మీరు పెండింగ్గా కొన్ని ఖర్చులు ఉండిపోయో, ఎక్కడన్నా మీరు ధనం చెల్లించవలసి ఉంది, అప్పులు ఏమైనా ఉన్నాయి, అవి కంప్లీట్గా తీర్చివేసే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఏంటంటే పిల్లల చదువు కొరకో, వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకో, ఉద్యోగం కొరకో ధనాన్ని వ్యయం చేయవలసి ఉంటుంది. అంటే ఒక విధంగా ఇప్పుడు లాభాధిపతి కూడా మీకు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు ఏదన్నా మీకు దగ్గర బంధువులు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆర్థిక పరంగా సహకరించవచ్చు. లేదా మీరు కొత్తగా అయినా రుణ ప్రయత్నం చేయడం వల్ల కూడా ఫలించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే ధనం సంపాదించే కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అలాగే మీ గతంలో ఏదన్నా శత్రువులుగా ఉన్నవాళ్ళు మళ్ళీ మిత్రులుగా మారి కొంతవరకు మీకు సహకరించే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ బాగున్నాయి, అనుకూలంగా ఉంది, బాగుంది. కానీ గురువు మారినంటే ఇవన్నీ మారుతాయంటే ఇప్పుడు మనకి 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. అంటే కుంభరాశి వారు ఇంకా ఏలినాటి శని ప్రభావంలో ఇంకా 1.5 year పాటు అటు ఇటుగా ఉండడం జరిగింది. ఈ కుటుంబ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో కారణాల వల్ల అయితే అవ్వచ్చు కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. మీరన్నా మీ కుటుంబానికి దూరంగా ఉంచి ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. లేదంటే మీరు ఇక్కడ ఉండగా మీ ఫ్యామిలీ వాళ్ళు దూరం అవ్వడం వల్ల జరిగే అవకాశం ఉన్నది. అది ప్రధానంగా సమస్య ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మొన్నటిదాకా అంటే జూన్ 2 వరకు అనుకుందాం, ఆర్థిక పరంగా ₹1 అనేది సేవింగ్స్ ఉండదు. ఎంత వచ్చినా కుటుంబ అవసరాలకో కష్టాంతంగా ఆదాయం రాకపోవడం వల్ల ఈ విధంగా మీకు ఆర్థిక పరంగా విపరీతమైన టైట్ ఏర్పడడం జరిగింది. అలాగే కుటుంబ విషయాల్లో కూడా మీరు అదనంగా ఎవరో ఒకరు బడ్డీని మోయవలసి ఉంటుంది. అంటే మీ కుటుంబం అంటే మీరు, మీ భార్య, మీ పిల్లలు, అలా కాకుండా మీరు ఎవరో ఒకరిని దగ్గర బంధువులను, స్నేహితులను, ఫ్రెండ్స్ ఫ్యామిలీనో ఎవరో ఒకరిని మీరు అదనంగా మీరు ఆర్థిక భారం మోయడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల కూడా మీరు ఆర్థిక పరంగా ఇప్పటిదాకా స్ట్రగుల్ అవుతూ వచ్చారు. అటువంటి సమస్యల నుంచి కొంతవరకు మీకు బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక ఫ్యామిలీని మీరు చాలా కాలంగా బడ్డీగా మోస్తున్నారు, వాళ్ళ కుటుంబ అవసరాలు చూస్తున్నారు, వాళ్ళకి ఏదో ఉద్యోగం రావడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొంతవరకు మీ కుటుంబ భారం తగ్గే అవకాశం ఉంది. అది నెమ్మదిగా మీరు పూల్ చేసుకొని మీరు కూడా ఒకసారి ఆలోచించవలసి వస్తుంది. అంటే మీరు సంపాదించిన ధనం ఏ విధంగా ఖర్చు అవుతుంది,
అందులో ఎంత మనీకి వేస్ట్ అవుతుంది, ఎంత కుటుంబ సభ్యులు ఖర్చు పెడుతున్నాం అన్నది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ విధంగా ఏదైతే ఉందో అనవసర ఖర్చులు లాంటివి, అనవసర బడ్డీలు లాంటివి ఇమీడియట్గా మీరు తగ్గించుకుంటేనే మంచిది. ఇక్కడ తగ్గించుకోవాలంటే వాళ్ళకి ఏదో అవకాశం రావాలి కదా, అటువంటి అవకాశం రావడం వల్ల కొద్ది ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతవరకు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది, ఆర్థిక పరంగా మీరు కొంత ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు జాగ్రత్తగా చేసుకుంటే కొంత మీ బడ్డీని తగ్గుద్ది. అయితే ఏమైందంటే ఈ కుంభరాశి వారికి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఒక విధంగా ఇబ్బంది పెడుతుంటే, రాశి అందే ఉన్నటువంటి రాహు ఇది డిసెంబర్ 5 దాకా చాలా స్ట్రగుల్ పెడుతుంటాడు. ఇలాంటి అన్నెసరీ ఆలోచనలు అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఏదన్నా చిన్న విషయాన్ని బాగా పెద్దదిగా ఆలోచించడం, ఏదో అక్కలేని వాటిని ఆలోచించడం, చాలా వరకు అనెతికల్గా వెళ్తుంటుంది. ఏదైనా ఒక సమస్యని డైరెక్ట్గా ప్రయత్నం చేసే ప్రయత్నం ఉండదు, అది ఏదన్నా బ్యాక్ డోర్లో ప్రయత్నిద్దామని రావడం జరుగుతుంటుంది. అది సమయానికి ఏది కూడా ఫాలో అవ్వడం జరగదు. ఏదో ట్యాక్స్ కట్టాలంటే కట్టకపోవడం, పెద్దలు ఇచ్చిన ధనాన్ని వేరే విధంగా ఖర్చు పెట్టడం, ప్రతి విషయాన్ని కూడా మాయ చేసి చెప్పడం. ఇప్పుడు కొంతమంది పిల్లలు విద్యార్థులు ఉంటుంటారు, వాళ్ళు ఏదో పల్లెటూరులో ఉన్న వాళ్ళు చదివిస్తూ ఉంటే ఏదో ఆ ఫీజు అని ఈ ఫీజు అని డబ్బులు వసూలు చేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కొద్దిగా అనెతికల్గా మారడం కానీ, కొన్ని వ్యసనాలకి బానిసై ఉండడం కానీ, కొన్ని చెప్పకూడని విషయాల్లో కొన్ని ఎఫ్ఐఆర్లు మెయింటైన్ చేయడం కానీ ఈ రాహు వల్ల జరుగుతుంటాయి. అందరి వల్ల జరుగుతుంది కానీ ఆలోచన ఆ విధంగా ఉంటుంది. సో అందువల్ల ఏంటి ఇది బాగా ఇబ్బంది పెడుతుంది కుంభరాశి వారికి. అందువల్ల ఏంటి ముందు మిమ్మల్ని మీరు అంతర్గతంగా పరీక్ష చేసుకొని చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడితే ఇప్పుడు వచ్చినటువంటి గురువు మాత్రం మిమ్మల్ని ఒక మంచి ఆదాయం వనరులో, మంచి మార్గంలో, మంచి కుటుంబాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కంపల్సరీగా మాత్రం మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకొని ఇటువంటి బలహీనతలు అనెతికల్గా ఏమన్నా ఉంటే అది తగ్గించుకుంటే ఆటోమేటిక్గా బాగుండడం జరుగుతుంది. గురువుగారు ఈ రాశి వాళ్ళు అంటే ఏదైతే పనులు ప్రయత్నిస్తూ ఉంటారో శుభ ఫలితాలు చూడాలన్నా లేకపోతే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవాలయాలకు వెళ్తూ ఉండాలి గురువుగారు? సాధారణంగా ఏంటంటే ఈ కుంభరాశి వాడు వాళ్ళ కోసం కానీ ఇతరుల కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. సో అది కొంతవరకు మంచి విషయమే, కానీ సొంతంగా కూడా కొంతవరకు చూడవలసి ఉంటుంది. బట్ ఏంటంటే ఈ రాశికి ఏంటంటే ఈ కుంభరాశికి సాధారణంగా అన్ని రాశులకి ఒకటే రాశ్యాధిపతి ఉంటాడు, కానీ ఈ కుంభరాశికి వృశ్చిక రాశికి రాశ్యాధిపతులు ఇద్దరు ఉంటారు అన్నమాట. ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే కుజుడితో పాటు కేతు ఉంటాడు. అందుకని వాళ్ళ జీవితంలో కొంత స్ట్రగుల్, పూర్వజన్మ కల్మని అనిపిస్తుంటారు. ఎస్పెషల్లీ కుంభరాశికి కూడా రాశ్యాధిపతిగా శని, రాహు ఉంటారు. అందువల్ల ఈ మల్టిపుల్గా రెండు గ్రహాలు కూడా కొద్దిగా పాపగ్రహాలు అవటం వల్ల వీళ్ళకి చాలా కష్టపడితే తప్ప సక్సెస్ అన్నది రాదు. అందువల్ల ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శని భగవాన్ 2వ స్థానంలో మీన రాశిలో ఉన్నాడు, కొంతవరకు పర్లేదు. ఈ రాశి యందు ఉన్నటువంటి రాహు ప్రభావం నుంచి తగ్గించాలంటే కంప్లీట్గా కొన్ని అనెతికలు, అన్యాయమైన పనుల నుంచి బయటికి రావడం మంచిది. అంటే కొన్ని రహస్యంగా వీళ్ళు ఏవో చేస్తుంటారు, అవి బయట ప్రపంచానికి తెలియవు, వాటి నుంచి బయటపడడం అన్నది మంచిది. రాహు యొక్క అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా దుర్గా అమ్మవారిని పూజించుకోవాలి. అంటే చండీమాత అవచ్చు, కనకదుర్గా అమ్మవారు వచ్చు, ఏదైనా ఒక శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి శుక్రవారం లేదంటే అమావాస్య రోజు కానీ, అష్టమి రోజు కానీ అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారిని విధి విధానంగా ఈ కుంకుమర్చన కానీ పూజ చేసుకోవడం వల్ల వీళ్ళు కంప్లీట్గా అటువంటి వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ రాశివారు అమ్మవారితో పాటు ఈ సుబ్రహ్మణ్య స్వామి కానీ కుజుడు సంబంధించిందన్నమాట చేసుకోవడం, ఉద్యోగపరంగా వాళ్ళ డెవలప్మెంట్ అది రావడం జరుగుతుంది. మన ప్రస్తుతం గురువు 6వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి వీటికి ప్రధానంగా ధన లాభాధిపతి కాబట్టి ఈ గురువు యొక్క ఆరాధన కోసం ఈ దక్షిణామూర్తి అలాగే దత్తాత్రేయుడు వీళ్ళని పూజించడం వల్ల ప్రతి గురువారం ఏదైనా దేవాలయం దర్శించి శనగలు నానబెట్టి ఉడకబెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టడం వల్ల చాలా వరకు వీళ్ళ పరిహారం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుంభరాశి వారి యొక్క అభివృద్ధి వాళ్ళ చేతిలో మాత్రమే ఉంటుంది. వాళ్ళు మంచి మార్గంలో వెళ్తే 100% ప్రస్తుతం ఉన్నటువంటి గురువు వీళ్ళని సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. స్వస్తి. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు.